రూపాయికి ఎక్కడ టీ రాదు, రూపాయికి ఎక్కడ కాఫీ రాదు, 1/2 టీ రాదు లోకేష్ గారు. కానీ రూపాయికి మీరు 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు పొలం ఇస్తున్నారు. లక్షల కోట్లు విలువ చేసేటువంటి పొలాన్ని మీరు ఇస్తున్నారు. ఇవాళ మీరు ఇంకో మాట కూడా చెప్పారు. ఏమని చెప్పారు? గీతం యూనివర్సిటీకి భూమిని క్రమబద్ధీకరిస్తే ఈ వైసీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు, రాజకీయ రాద్ధాంతం చేస్తారని చెప్పి మాట్లాడారు, చట్టసభలో మాట్లాడారు. మీరు ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నాను, మీరు ఎక్కిన దగ్గర నుంచి 2024 జూన్ మాసం నుంచి ఎంతమంది పేదలు, సామాన్యులు సెంటున్నర ఆక్రమించుకుని ఉంటే కిరాతకంగా, నిర్దాక్షిణ్యంగా ఎంతమంది ఇళ్లు, ఎన్ని వేల ఇళ్లని కూలదోశారు చెప్పండి మీరు. మరి ఎందుకు క్రమబద్ధీకరించలేదు? ఒక్క మంగళగిరిలోనే ఎందుకు క్రమబద్ధీకరించారు? 175 నియోజకవర్గాల్లో ఒక్క మంగళగిరిలో తప్పితే మిగతా అన్ని చోట్ల ఎందుకు నేలమట్టం చేశారు? ఎందుకు కూలదోశారు? ఎందుకే మరి గీతానికి ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఇంతమంది పేదవాళ్ళు ఇళ్లు కూలదోసి, ఇది ప్రభుత్వ స్థలం ఆక్రమించారని చెప్పిన కూలదోసి. ఇక మేము చిన్న ఉదాహరణ, మా ఊళ్ళో అయితే చెప్పాకర్లా, కుమ్మరగూడెంలో 200 ఇళ్లు నేలమట్టం చేశారు, ఆక్రమించారని చెప్పి 200 ఇళ్లు ఆక్రమించారని.